ఇక కోరుకునే అని దొరికితే ఏం కోరుకుంటాం చెప్పు దేవుణ్ణి కూడా. సో అందుకనే కొన్ని మై ఓన్లీ సుందర్ ఇన్ మై లైఫ్, ఐ లవ్ యూ. సో గైస్ కాలేజ్కి వస్తే ఇట్లా ఉంటుంది కథలు. ఒక బతుకమ్మ వేస్తే 10 మంది ఫోటోలు దిగుతారు. సో హే గాయ్స్, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ న్యూ వ్లాగ్. అమ్మా నేను కాలేజ్ ఫెస్ట్లోకి పోతున్నాను, ఫెస్ట్ కోసమే వ్లాగ్ చేయడానికి పోతున్నా, నాకే అర్థమవుతలేదు. జస్ట్ ఫెస్ట్లో వ్లాగులు చేస్తున్నాం, ఇంకా కాలేజ్ పోయి రెగ్యులర్ వ్లాగులు కూడా చేస్తలేమ్మా. సో ఎప్పుడో 9 గంటలకు రమ్మన్నారు క్యాంపస్కి, టైం 12 అయితే ఇప్పుడు మెల్లగా పోతున్నాం మనం. అంటే నాకు ఇష్టం లేదన్నమాట ఇట్లా ఊరికే పోవాలి కాలేజ్కి, అంత దూరం పోవాలంటే కొంచెం హెజిటేటింగ్ ఉంది. కాలేజ్ ఏం బ్యాగ్ లేదు, తాగుదాం. నేను పోయినా నీ కాలేజ్కి ఈరోజు అయితే తాగుదాం. కానీ గ్యాస్ అంకుల్లో ప్రేమ అట్లుంటుంది మన మీద. ఏం చేస్తాం చెప్పుర్రి, మీరు ఆ పదాలు అవాయిడ్ చేయరు ఈయనొక్కరి, మీరు మంచిగా. ఎప్పుడైతే కాలేజ్ పోదాం. दिन पे दिन खराब जा रहा पर हम आज भी हंसेंगे क्योंकि हम बेशर्म है. ఈ పాట అర్థం ఎవరైనా తెలిస్తే ఫటాఫట్ కామెంట్ చేయరు. అంటే ఇప్పుడు నేనే లిరిక్స్ రాసిన అనమాట. నా లోపల హిందీ వస్తుంది బయట అనుకొని, తెలుగు కన్నా ఎక్కువ. మనం హిందీ అడిక్టెడ్ అయిపోయినాం. ఎవరన్నా హిందీ పోరి ఉంటే జస్ట్ టెక్స్ట్ మీ, ఫటాఫట్ మనం కూడా ఫటాఫట్ ప్రేమించేద్దాం. అమ్మా ఏం ప్రేమ అయ్యి అవ్వదు మనతోని, ప్రేమ లాంటివి. మనం మంచిగా మనలాగానే ఉన్నాం గ్యాస్. ఈ లవ్వులు లాంటివి అవాయిడ్ చేయరు, మంచి దోస్తులతో ఎంజాయ్ చేయరు. అంతే. అందరు కన్స్ట్రక్షన్ వర్క్ నడుస్తున్నాయి, మనమేమో పిచ్చులాగా కాలేజ్కి ఇడికి రోడ్ మీద తిరుగుతున్నాం. షిట్, కాలేజ్ పోయి ఇక చదువుకోవాలి. ఈ ఫెస్ట్ తర్వాత నుంచి ఆఫ్టర్ దసరా రెగ్యులర్గా కాలేజ్ పోదాం, కాలేజ్ పోయి చదువుకుందాం. ఈసారి బ్యాక్లాగ్లు అన్నీ క్లియర్ చేద్దాం. ఇక బ్యాక్లాగ్లు పెట్టుకోవద్దు. ఎట్లా ఆమెకు కూడా ఇష్టం లేదు నేను బ్యాక్లాగ్స్ పెట్టుకోవడం. ఎప్పుడు వెళ్ళిపోయే ముందు చెప్పింది నాకు, నువ్వు అన్నీ క్లియర్ చేసుకున్నా చదువుకునేటో నచ్చుతానని. అట్లీస్ట్ అన్ని పాస్ అవుతానే నేను ఆమెకు నచ్చుతానేమో చూద్దాం. సో గైస్ కాలేజ్కి వస్తే ఇట్లా ఉంటుంది కథలు. ఒక బతుకమ్మ వేస్తే 10 మంది ఫోటోలు దిగుతారు. చెప్పు వాడు
గాయస్ ఫైనల్లీ మా బతుకమ్మ సెలబ్రేషన్స్ అయిపోయినాయి. ఇక మేము ఇంటికి పోవాలా ఎక్కడ పోవాలని ఆలోచిస్తున్నాం. మాకు ఏడ పోవాలని అర్థమైతే పడుకోరా హాస్టల్లో. అరే నువ్వు గలీజ్గా మాట్లాడకరా. అంటే మా హాస్టల్లో పడుకోరా. నో బ్రో, మమ్మీ డాడీ ఎవ్రీథింగ్ ఇస్ హోమ్. వాళ్ళు ఇక మా అమ్మకి నేను ఒక్క నిమిషం కనిపించకపోయినా గలీజ్ మా అమ్మ ఉరుతూనే ఉంటుంది ఇక. సో ఇక నేను విడిచిపెట్టే వరకు వస్తారా? నేను వద్దురా, నేను పోతా. జాగ్రత్త. I am bro, you शेर को संभालना नहीं चाहिए ब्रो. शेर always देख लेता. తినలేదురా నువ్వు. నువ్వు తిన్నావా? నేను కూడా తినలేదు. మళ్ళీ ఇవ్వడం తినలే గైస్. తినకుండా ఫుల్ నాచో ఇక మళ్ళీ వేపు తాగుతున్నావు, మళ్ళీ వీడియోలో వచ్చింది రా అంటావు. గైస్ వేప్ ఈజ్ ఓకే, సిగరెట్ ఈజ్ నో. మద్యపానం ధూమపానం ఆరోగ్యానికి హానికరం. వేప్ ఈజ్ ఎటు పోతురు? ఆయన స్కూటీ తెచ్చిండు కదా. సో అదే, డూ యూ వాంట్ టు సే సంథింగ్? ప్లీజ్ సబ్స్క్రైబ్ శివ సాయి కుల్కర్ని. లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చెయ్యర్రా భయ్. 1000కి దగ్గరలో ఉన్నాం. 1000 సబ్స్క్రైబర్స్ ఫటాఫట్. సో గాయ్స్, ఫుల్లీ కంప్లీటెడ్ అవర్ బతుకమ్మ సెలబ్రేషన్స్ అవర్ కాలేజ్ గాయ్స్. మా అప్పుడప్పుడు ఫెయిల్ అయిన సబ్జెక్ట్ కూడా ఎంత మంచిగా వస్తుంది రిజల్ట్ మన ఇద్దరికి. ఫుల్ ఇంగ్లీష్, మేమిద్దరం ఫెయిల్. మళ్ళీ ఆ సబ్జెక్ట్లో ఎంత ఖరాబ్ అమ్మ. ఇల్లు పూకలు బ్రో. ఫ్యాకల్టీ పాస్ చేస్తుంది కావాలని. ఇక మేము ఫేమస్ అవుతున్నామని తెలిసి ఇంకెక్కువ చేస్తారు ఫెయిల్. 5 సబ్జెక్టులు ఫెయిల్ చేసి ఇక ఏం చేస్తారు చెప్పండి. సో ఇప్పుడు అవన్నీ వదిలేరు. కానీ ఇక వాన ఘోరంగా ఉంటుంది. ఫుల్ ఎంజాయ్ చేసినాం ఫుల్. ఇక ఎవరెవరినో కలిసినా కానీ నాకు గుర్తులేదు. అంటే ఆ మోడ్లో ఉండే ఫుల్ డ్యాన్స్ మోడ్లో అందరితో డ్యాన్స్ చేసినాం. 10-20 మందితో డ్యాన్స్ చేసినాం. అందరినీ గుర్తెట్టుకోలేము కదా. 2-3 చిన్న గొడవలు కూడా అయినాయి. ఇక అవి మనకు సంబంధం లేదనుకో. బికాస్ వీఆర్ నో ఇన్ టు ఫైట్స్. అరే బ్యాడ్ వర్డ్స్ ఇగ్నోర్ ద బ్యాడ్ వర్డ్స్ గాయస్. ఆ బూతులు మాట్లాడడం ఈజీయే, కానీ అవి మనం రిసీవ్ చేసుకునేటప్పుడే మనకు బాధ అనిపిస్తుంది. అంటే మన దోస్తులు తిడితే మనకు ఫరక్ పడగా ఎవడన్నా బయట చదువు మా ఇట్లా అన్నాడు అనుకో, మనకి ఇన్స్టెంట్ ఇట్లా లోపల పొంగుతుంది. బల శబ్దమే శబ్దమే అనుకుంటా. సో ఇగ్నోర్ బ్యాడ్ వర్డ్స్. మంచిగా ఉండండి, ఆనందంగా ఉండండి, హ్యాపీగా ఉండండి. అమ్మాయితో మాత్రం ఉండకండి. అంటే ఉండండి నచ్చితే, లేకపోతే ఏం చేస్తాం చెప్పు. మనకి నచ్చిన వాళ్ళు మనకి ఎప్పుడు దొరకరు. ఒక కోయిట్ ఉంటుంది కదా, లైక్ ఏంటి అంటే ఇక కోరుకునే అని దొరికితే ఏం కోరుకుంటాం చెప్పు, దేవుణ్ణి కూడా. సో అందుకనే కొన్ని అట్లా అదూరం ఉండనియాలి. ఏం కాదు అంటే ఏదో ఒకటి వస్తారు వాళ్ళు మన దగ్గరికి, ఎటు పోతారు మనల్ని కాదని. కానీ కొన్ని ఇట్లా కోరుకునే కొన్ని రోజులు మనకి దేవుడు కావాలని దూరం పెడతాడు. సో దూరం ఉండని. ఏదేమైనా నీతో ఉంటారావే బంగారు. వానలు నడిచినా మన అందాన్ని కొట్టే ఇంకో అందం లేదు భయ్. అందం అంటే అమ్మాయి అనుకోకూడదు రా భయ్, అబ్బాయిలు కూడా అందంగానే ఉంటారు. ఇంత తిరిగి నా కాలేజ్కి ఎందుకు వచ్చిన ఎవరన్నా మంచిగా కనిపిస్తారేమో, మన మనసు ఇంకోసారి మార్చుకుందాం అనుకున్నాను. వెళ్ళే ఇక ఆమెను మించిన అందం నాకు జిందగీలో కనిపిస్తలేదు. ఇక 2 రోజులు మాట్లాడుతున్నావా, 3 రోజులు ఇక మళ్ళీ ఆమె గుర్తొస్తే బాయ్ నీతో అవుతలేదు. ఇక నాకు ఎందుకు ఇట్లా చేసిరు నన్ను మీరు? వై యూ డిడ్ మీ లైక్ దిస్? 4000 కొట్టినారు. ఓకే బ్రో, లాగలా కావాలని 4000 కొట్టిన కూడా అంటారు. గ్యాస్ ఇట్లే ఉంటుంది మా వాళ్ళతో. రూపాయి కొడతారు 100 సార్లు చెప్పుకుంటారు. గాయ్స్ అమ్మా ఏం రీల్స్ రాయాలి. రీల్స్ వచ్చినాక నేను కూడా గాయ్స్ అంటున్నా. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వ్లాగ్. హియర్ వి ఇన్ మెట్రో విత్ హ్యాండ్సమ్ బాయ్ శివ సాయి కుల్కర్ని అండ్ ఆర్డినరీ బాయ్ రిజ్వాన్. సో గైస్, జిందగీ ఉంటే మాలకు ఉండాలి. ఏడవంతం ఎట్లా వంతం, కార్ గీర్ ఫుల్ పైసా. యూట్యూబ్ నుండి ఆడికెళ్ళి ఈడికెళ్ళి ఇట్లా ఒక డ్రైవర్ గైస్ మా అన్న బ్రో. ఇక ఇట్లా మంచిగా సుక్కుగా వండుకోవాలి. ఇక ఈ ట్రాఫిక్ ఒకటి అమ్మ హైదరాబాద్లో ఏదన్నా వరస్ట్ థింగ్ హైదరాబాద్లో ఉంది అంటే ఒకటి నేను, రెండోది ఈ ట్రాఫిక్. అంటే నేను వరస్ట్ మీకు కాదు, ఆ మొక్క ఆమెకే నేను వరస్ట్. కానీ సో ఈ అమ్మ ఏడమైనా ఏం సంతారా, ఒకటి గైస్ ఎంత మర్చిపోదామన్నా, ఎంత మూవ్ ఆన్ అయిదామన్నా ఒక దరిద్రం ఇట్లా ఎంట చుట్టుకుంటుంది. ఇక అది కానియదు మనల్ని బయటికి. దట్ ఈస్ కాల్డ్ లవ్ బ్రో. యా, దట్ ఈస్ లవ్. ఐ లవ్ యూ. నువ్వు నా వ్లాగ్, మీరు నా వ్లాగ్ చూస్తారో చూడరో తెలియదు, కానీ మీరు కానీ నా వ్లాగ్ చూస్తుంటే ఐ హ్యావ్ లాట్స్ ఆఫ్ ఫీలింగ్స్ ఫర్ యూ. యూ ఆర్ మై ఓన్లీ సుందర్ ఇన్ మై లైఫ్. ఐ లవ్ యూ. జిందగీలో ఇప్పటిదాకా చెప్పలే, ఫస్ట్ టైం చెప్తున్నా. ఐ లవ్ యూ. అదేదో తెలుగులో చెప్పు. నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. హిందీలో చెప్పు. మే ఆప్కో ప్యార్ కర్ రహా హై. ఇంకా మొగని చెప్తున్నా, కర్ రహా హై అంటున్నావు. కర్ రహా హూ. సరే గైస్ మనం హిందీలో కొంచెం వీక్.
ఇంకా ఎస్టీ లాంగ్వేజ్ లో లవడో వచ్చి తెలుగే ఎవరికైనా చేయరా ఫోన్ రాజు Guys, ఇప్పుడు నా ఫోన్లో ఛార్జింగ్ కూడా లేదు, అంత కష్టం ఇక. సో ఈడకి మీరు ఈరోజు ఈ వ్లాగ్ చూసుంటే పాష్గా ఎంజాయ్ చేస్తున్నాం. సో థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ అండ్ మేక్ షూర్ టు లైక్ కమెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. నిజామాబాద్లో బతుకమ్మ ఫెస్టివల్ ఎన్నైతే గొడవలు అన్నీ అవుతాయి. సో హోప్ యూ గైస్ ఎంజాయ్ ద వ్లాగ్. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ అండ్ బాయ్. నా హీరో నేనే, రోల్ మోడల్ నేనేలే, నా లోకంలో నా మోనార్కల్లే నేను.